నమస్కారం. ప్రేక్షకుల మదిలో నిలిచిన ఎస్ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. ముదిరాజుల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు ముదిరాజ్ మహాసభ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల మల్లేశం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో నవంబర్ 21న ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా పల్లె పల్లెకు ముదిరాజ్ జెండా, ముదిరాజ్ గుండెల్లో చైతన్య ఎజెండా అనే నినాదంతో వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ మహాసభ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల మల్లేశం మాట్లాడుతూ, మొట్టమొదటిసారి ముదిరాజులే మత్స్యకారులు అనే నినాదంతో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం నవంబర్ 21న 2014 రోజు ఆవిర్భావం జరిగిందని అన్నారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భావం నాటి నుండి నేటి వరకు ప్రభుత్వం మెప్పించి ఒప్పించి తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల జీవితాల్లో గణనీయ మార్పులు తీసుకువచ్చి తెలంగాణ మహాసభ ప్రతి ముదిరాజ్ గుండెను తాకిందని అనడంలో ఎలాంటి సందేహం లేదని అన్నారు. గత 60 సంవత్సరాలకు భిన్నంగా 10 సంవత్సరాల ప్రయాణంలో సాధించినవి కొన్నైనా సాధించాల్సినవి ఎంతో ఉందని అన్నారు. అందుకోసం తెలంగాణ ముదిరాజ్ మహాసభ ముదిరాజుల ఎజెండాను బలంగా ముందుకు తీసుకొని పోతుందని అన్నారు. ప్రతి గ్రామంలో, పట్టణంలో, జిల్లా కేంద్రంలో, రాష్ట్ర కేంద్రంలో ముదిరాజ్ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ర్యాలీలు, సంబరాలు, తెలంగాణ ముదిరాజ్ మహాసభ దశాబ్ది ఉత్సవాలు, ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు వినోద్ కుమార్, కుందెల శ్రీనివాస్, పసర్ల రవీందర్, శ్రీనివాస్, రవీందర్, శ్రీకాంత్, వినయ్, భారత్, లక్ష్మీనారాయణ కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. నా పేరు గుర్రాల మల్లేశం ముదిరాజ్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ను. ఈ నెల 21 తారీఖు అనగా నవంబర్ 21 తారీఖు నాడు ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని, అదేవిధంగా అదే రోజు 2014లో ఇదే నవంబర్ 21 నాడు తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినం కూడా అదే రోజు జరిగింది. కాబట్టి మరి నాటికి నేటికి తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భవించి 10 సంవత్సరాలు గడిచిన సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు జరుపుకోవడంలో భాగంగా ఈ యొక్క ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవం రోజే ఈ యొక్క తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం కొరకు, దశాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం కొరకు ఈ యొక్క వాల్ పోస్టర్ని ఈరోజు ఇక్కడ ఆవిష్కరించుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈ యొక్క సుల్తానాబాద్ మండలంతో పాటు ఈ నియోజకవర్గం, ఈ జిల్లా, అదేవిధంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా స్థాయిలో మరి ముదిరాజు బంధువులంతా, ముదిరాజు మత్స్య కార్మికులంతా ఈ యొక్క ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవం, అదేవిధంగా తెలంగాణ ముదిరాజు మహాసభ ఆవిర్భావ దినోత్సవం ఒకే రోజు రావడం జరిగింది. కాబట్టి మరి దాన్ని పురస్కరించుకొని మా యొక్క కుల బంధువులందరూ కూడా పల్లె పల్లెన దీన్ని ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ఒక పిలుపునిస్తూ మరి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మాజీ డైరెక్టర్లు తెలియజేస్తూ తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరొకసారి కోరుకుంటూ, అదేవిధంగా మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఇంకొక నెల అయితే సంవత్సరం కావస్తూ ఉన్నది. మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే వారి యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో అభయహస్తంలో పొందుపరిచినటువంటి అంశాలను మేము వెంటనే అమలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఏదైతే వారు మేనిఫెస్టోతో పాటు మరి కామారెడ్డి డిక్లరేషన్తో పాటు అభయహస్తంలో పొందుపరిచి మరి ఈ యొక్క 12 సంవత్సరాలు ఆనాడు 45 సంవత్సరాల పోరాటం చేసిన తర్వాత గౌరవ కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో 2009లో మా యొక్క ముదిరాజులను బీసీడీ నుంచి ఏకు జరిపి జీవో 15 ద్వారా మమ్మల్ని ఏ గ్రూపులో కలపడం జరిగింది. కానీ అప్పటికే ఏ గ్రూపులు ఉన్నటువంటి కొన్ని కులాలు మరి యొక్క ఇంత పెద్ద కులాన్ని తీసుకొచ్చి రిజర్వేషన్ శాతాన్ని పెంచకుండా మరి మా యొక్క ఈ ఏ గ్రూపులో కలిపినరు, మాకు నష్టం జరుగుతుందని వారు కొంతమంది హైకోర్టును ఆశ్రయించి జీవోను కొట్టివేయించడం జరిగింది.
మరి దానికి అయ్యా మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆనాడు మరి దాన్ని మేము సుప్రీంకోర్టులో వేస్తే 12 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు ఒక ఆదేశం జారీ చేస్తూ ఇది రాష్ట్ర ప్రభుత్వం లోపలనే బీసీ కమిషన్ నియమించుకొని ఈ యొక్క గ్రూపును మీరు అక్కడ పరిష్కరించుకోవచ్చు అని చెప్పి వాళ్ళు సూచన చేసి ఆ ఫైల్ను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది 2022లో. మరి 22లో జరిగినప్పుడు ఈ విషయం మీద గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆనాడు ముఖ్యమంత్రి కాకముందే మరి ఈ విషయాన్ని గుర్తించి తప్పకుండా ముదిరాజు జాతికి అన్యాయం జరిగింది, మరి నిరుపేద ముదిరాజులు మరి చాలా వెనుకబడి ఉన్నారు, వారికి ఏనాడో మరి ఈ దేశంలో వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే ఆనాడు 1964లో జీవో నంబర్ 98 ద్వారా మరి చేపలు పట్టే వాళ్ళందరూ మత్స్య కార్మికులను గుర్తించి వాళ్ళందరినీ ఏ గ్రూపులో కలపాలని చెప్పి ఆనాడు పుట్టుస్వామి కమిషన్ ద్వారా ఆదేశించినప్పటికీ కూడా అందులో కొన్ని కులాలను మాత్రమే ఏ గ్రూపులో కలిపి మాకు అన్యాయం చేసి మా గ్రూపును డి గ్రూపులో కలపడం జరిగింది. మరి నాటి నుంచి నేటి వరకు 68 సంవత్సరాలుగా మేము ఈ గ్రూప్ పట్ల పోరాటం చేస్తూనే ఉన్నాం. కానీ మరి దాన్ని ఇవాళ ముఖ్యమంత్రి గారు మరి ఆనాడు వారు ఎన్నికల బహిరంగ సభల్లో అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది, నిజంగానే మీకు అన్యాయం జరిగింది. సుప్రీంకోర్టు నుంచి వచ్చినటువంటి ఆదేశం ఏదైతే ఉన్నదో ఆ ఆదేశం ప్రకారం తప్పకుండా మా ప్రభుత్వం వస్తే మేము బీసీ కమిషన్ నియమించి వెంటనే ముదిరాజులను బీసీ ఏలో కలుపుతాం, లేకుంటే తీసినటువంటి జీవో 15ను ఆర్డినెన్స్ ద్వారా కొనసాగిస్తామని చెప్పడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా 11 మాసాలైంది ముఖ్యమంత్రిగా వారు ప్రమాణ స్వీకారం చేసి, కానీ ఇప్పటి వరకు అది జరగలేదు. మరి మేము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం, మరి దయచేసి అయ్యా మీరు తప్పకుండా మీరు ఇచ్చినటువంటి అభయాస్తం హామీని అమలు చేయమంటున్నాం. కాబట్టి ఒకవేళ మాకు ఏ గ్రూపు రాని పరిస్థితి ఉంటే ఏదైనా మరి ఇందులో ఏమైనా మరి వారికి క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డా కూడా ఏదైనా సాంకేతిక పరమైనటువంటి మరి పరిస్థితులు ఏర్పడ్డప్పుడు ఏ గ్రూప్ కాకుండా మరి మీ ఆధీనంలో నడుస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆధీనంలో నడుస్తున్నటువంటి ఏదైతే